Hi friends, today I am making moong dosha, pesalu dosa and attu like cheela. తర్వాత కొబ్బరికాయ చట్నీ. తర్వాత నేను రాత్రి నానబెట్టి శుభ్రం కడిగి నానబెట్టాను. తర్వాత మళ్ళీ కడిగాను. కడిగిన తర్వాత మిక్సీలో వేసి నేను బియ్యం కానీ తర్వాత మిల్లెట్స్ కానీ నేను ఏది యాడ్ చేయట్లేదు, ఓన్లీ పెసలు. తర్వాత కొంచెం అల్లం, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పాలకూర అది వేసి గ్రైండ్ చేస్తాను మిక్సీ. కొంచెం వాటర్ యాడ్ చేయలేదు, ఫస్ట్ మామూలుగానే గ్రైండ్ చేశాను. తర్వాత కొంచెం యాడ్ చేశాను వాటర్. బాగా మెత్తగా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంది. కానీ అది కూడా ఇంకా మిగిలింది కూడా నేను మిక్సీ పట్టేసి దాంట్లో వేసి ఒక్క 20 నిమిషాలు అలా ఉంచాను. 20 నిమిషాలు ఉంచి నేను అసలు 20 నిమిషాలు ఉంచిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను. బాగా ఎక్కువ కాదు, కొద్దిగా లైట్గా వేసాను సాల్ట్. ఎందుకంటే మనం చట్నీస్ చేసుకుంటాం కాబట్టి చట్నీలో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకనేసి నేను కొద్దిగా వేసాను. మీరు కావాలంటే ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఆనియన్, గ్రీన్ చిల్లీ అలాంటివి. కానీ నాకు ఏమి ఇష్టం లేదు, నేను మామూలుగా ప్లెయిన్గానే వేసాను. ఫస్ట్ దోశ వేసాను నేను. ముందుగా ప్యాన్ గ్యాస్ మీద పెట్టి హాట్ బాగా వేడెక్కిన తర్వాత ఏమీ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. వేడైన తర్వాత దోశ కింద వేసాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి రైస్ అయితేనే దోశ బాగా వస్తుంది అనుకుంటారు, కానీ అసలు వితౌట్ రైస్ ఆల్సో దోశ బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ నేను థిక్గా కూడా వేయలేదు, పలసగా వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, కొద్దిగానే. ఆయిల్ అంటే ఎక్కువ కాదు, మరి వెరీ లైట్గా, అది కోకోనట్ ఆయిల్. అయినా కానీ ఎక్కువ నూనె వేయకపోయినా కానీ చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, 1/4 స్పూన్ కూడా నేను వేయలేదు, జస్ట్ అలా ముంచి ఇలా తీసినట్టు వేసాను. చూసారా ఎంత రెడ్గా కాలిందని, ఎంత కలర్ వచ్చిందని. చాలా క్రిస్పీగా ఉంది. సైడ్స్ నూనె ఎక్కువైతే ఇంకా క్రిస్పీగా వస్తుంది, బట్ నూనె ఎక్కువ వేయకుండా ఉండదామని ఇది చాలా హెల్త్ చాలా మంచిది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ మూంగ్ దోశ అంటే పెసరట్టు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను ఇంకోటి కూడా వేసాను, అది దోశ కాకుండా మామూలుగా అట్టు కింద వేసాను. చీల బాగా పలసగా కాకుండా బాగా థిక్గా కాకుండా వేసాను. మీరైతే ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకోవచ్చు. నేను ఏమి వేయలేదు, ప్లెయిన్గానే చేశాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత నేను చట్నీస్ వేసాను. ఎంత టేస్టీగా ఉందంటే ఫ్రెండ్స్, చట్నీ సో యమ్మీ. ముందుగా ఒక ఆనియన్, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు అండ్ 4-5 ఎండుమిరపకాయలు,
కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం కొబ్బరికాయ, కొంచెం అల్లం ముక్క కూడా వేసాను. కొద్దిగా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్, ఎక్కువ వేయలేదు. ఎక్కువ అయితే మరి బాగోదు. మనం డైట్ చేసినప్పుడు ఎక్కువగా వేస్తే అది ప్రయోజనమే ఉండదు. సో నేను కొద్దిగా వేసాను. కొంచెం ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం ఫ్రై చేశాను. గోల్డెన్ బ్రౌన్ కాకుండా మామూలుగానే కొంచెం కొంచెం వేగనిచ్చి ఎంత బాగుందండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చట్నీ సో యమ్మీ. చట్నీ గురించి అయినా మీరు ఈ దోశ చేసుకుని తినండి, చాలా చాలా టేస్టీగా వచ్చింది. అంటే కొంచెం బెల్లం యాడ్ చేస్తే బాగుంటుంది, బట్ నేనైతే వేయలేదు. కొంచెం స్పైసీగా కూడా ఉంది, చాలా టేస్టీగా ఉంది చట్నీ. కొంచెం అల్లం ముక్కలు నేను పెద్దగానే కోసుకు వేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ చేస్తాం కదా అనేసి. కొంచెం ఫ్రై అవనిచ్చి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుండు. కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు. సో మీరు కొత్తిమీర కూడా వేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కొత్తిమీర. చట్నీ వాటికి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నచ్చితే మీకు నచ్చితే తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసాను. కొంచెం సేపు వేగనిచ్చాను. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు నచ్చితే షేర్ చేయండి అందరికీ, మీ ఫ్రెండ్స్కి. కొంచెం సాల్ట్ వేసాను, మనకు రుచికి సరిపడా సాల్ట్. కానీ దోశలో అయితే నేను ఎక్కువ సాల్ట్ వేయలేదు, లైట్గానే వేసాను. చట్నీ మట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు చేసుకుని ఎంజాయ్ చేయండి. తర్వాత కొబ్బరికాయ కూరుకున్న పర్వాలేదు, లేకపోతే కొబ్బరికాయ ముక్కలు కూడా తీసుకోవచ్చు. కొంచెం 2-3 ముక్కలు, ఒక 5-6 ముక్కలు వేసుకుంటే కొబ్బరి ముక్కలు, అవి కూడా మనం మిక్సీలో వేస్తాం కాబట్టి మనం ఇలా కోరుకుని చేసుకునే పనేమీ లేదు. కాసేపు చల్లారనిచ్చాను. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత నేను ముందుగా నానబెట్టుకున్నాను అది చింతపండు. బాగా మెత్తగా చేయలేదు, కొంచెం కచ్చాపిచ్చిగానే చేశాను. బాగా మెత్తగానే బాగోదు పచ్చడి. తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు వేసాను. ముందు మిక్సీ చేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను.